నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించుకోబోతున్నాం. అదేంటంటే మన ప్రాచీన భారతీయ విజ్ఞానం, మన జీర్ణక్రియను మెరుగుపరిచే నియమాల దగ్గర్నుండి మన అద్భుతమైన ప్రాచీన ప్రసిద్ధ తెలుగు సాహిత్యాన్ని భద్రపరుచుకునే ప్రక్రియ వరకు ఈరోజు ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అసలు మన దైనందిన జీవితంలో శరీరం, ఆత్మ ఇంకా మనసుకు అవసరమైన ఆ సంపూర్ణ పోషణంటే ఏంటో కాస్త డీప్గా చూద్దాం. పదండి. ఇక్కడ ముందుగా ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. మన దగ్గరిప్పుడు ఎన్నో రకాల అడ్వాన్స్డ్ డైట్స్, ఎంతో ఆధునికమైన ఆహార పద్ధతులు అందుబాటులో ఉన్నాయి, రైట్? అయినా సరే ఎందుకు ఈ రోజుల్లో మనం తరచుగా ఈ జీర్ణ సమస్యలతో, ఒత్తిడితో సతమతమవుతున్నాం? దీనికి సమాధానం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఏదో సంక్లిష్టమైన మోడ్రన్ టెక్నిక్స్ వాడే బదులు మన తాత ముత్తాతలు పాటించిన ఆ పాత అలవాట్లను మళ్లీ మన లైఫ్ స్టైల్లోకి తెచ్చుకుంటే సరిపోతుందని ఈనాటి మన విశ్లేషణ చెబుతోంది. అదెలాగో చూద్దాం. సో ముందుగా మొదటి విభాగం శరీరం గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మన ఆయుర్వేద నియమాలు, అలాగే తినేటప్పుడు మనం కూర్చునే భంగిమ ఎంత ముఖ్యమో చూద్దాం. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్సర్ గారు సూచించిన 4 గోల్డెన్ రూల్స్ ఇక్కడున్నాయి. అవేంటంటే, 1, ప్రతిరోజు మనం తినే ఆహారంలో 6 రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇవన్నీ తప్పకుండా ఉండేలా చూసుకోవడం. 2, నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే డిన్నర్ కంప్లీట్ చేయడం. 3, పగటిపూట మధ్యలో ఆ చిరుతిండి కోరికలు తగ్గించుకోవడానికి ఏదైనా హెర్బల్ టీ లాంటిది తాగడం. ఇక 4వది చాలా ముఖ్యమైనది, మధ్యాహ్నం పూట కడుపు నిండా కొంచెం హెవీగా భోజనం చేయడం. వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా, కానీ నమ్మండి, ఇవి మన బాడీలోని న్యాచురల్ ఎనర్జీ సైకిల్స్తో పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. ఆ కడుపుబ్బరం, అసిడిటీ లాంటివి ఇక దరిచేరవు. ఇకపోతే మనం ఏమి తింటున్నామన్నదే కాదు, ఎలా తింటున్నామన్నది కూడా అంతే ఇంపార్టెంట్. సుఖాసనం లేదా అర్ధపద్మాసనం, ఈ పేర్లు మనకు తెలిసినవే. నేలపై అలా బాసింపట్టు వేసుకొని కూర్చుని తింటే అబ్బా, ఆ ఫీలింగే వేరు. ఇది కేవలం ఒక ట్రెడిషన్ మాత్రమే కాదు సుమా, దీని వెనక సైన్స్ కూడా ఉంది. నేలపై అలా కూర్చోగానే మన పొట్టలోని కొండరాలు యాక్టివేట్ అవుతాయి. బాస్, రెడీగా ఉండు, ఆహారం వస్తుంది అని మన మెదడుకు వెంటనే సిగ్నల్స్ వెళ్తాయి. పైగా మన వెన్నెముక కూడా నిటారుగా పర్ఫెక్ట్ పోస్చర్లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మన మోడర్న్ డైనింగ్ టేబుల్కి, మన పాత పద్ధతికి ఉన్న ప్రధానమైన తేడా చూద్దాం. డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? బాడీ కదలిక పెద్దగా ఉండదు, దాంతో రక్త ప్రసరణ కొంచెం మందగిస్తుంది. అదే నేలపై కూర్చున్నామనుకోండి, ప్లేట్ కిందుంటుంది కాబట్టి మనం ముద్ద తీసుకోవడానికి కొద్దిగా ముందుకు వంగుతాం, మళ్ళీ వెనక్కి వస్తాం. ఈ సహజమైన ముందుకు వెనక్కి కదలిక ఉంది చూసారా? ఇది మన గుండెకు రక్త ప్రసరణను అద్భుతంగా పెంచుతుంది. జీర్ణక్రియను అసలు ఎంత ఈజీ చేస్తుందంటే మాటల్లో చెప్పలేం. సరే, ఇప్పటి వరకు శారీరక విషయాలు చూశాం కదా. ఇప్పుడు 2వ విభాగంలోకి వెళ్దాం, ఆత్మ. భోజన సమయంలో అసలు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నం. ఆహారం తినే ముందు ఈ మంత్రాన్ని చదవడం, చుట్టూ నీళ్లు చల్లడం, ఇవన్నీ మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ యాక్చువల్లీ ఇవి కేవలం మూఢనమ్మకాలో లేక ఉట్టి ఆచారాలో కావు. మనం తినే అన్నాన్ని అగ్నిదేవునికి ఒక నైవేద్యంగా భావించడం వల్ల మనలో ఆటోమేటిక్గా ఒక కృతజ్ఞతాభావం కలుగుతుంది. భోజనం చేయడం అనే ప్రక్రియను ఒక పవిత్రమైన పనిగా ఫీలైనప్పుడు ఆటోమేటిక్గా మనస్సులోని స్ట్రెస్ అంతా మాయమైపోయి అద్భుతమైన ఏకాగ్రత వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఫైనల్గా 3వ విభాగం మనస్సు. ఇప్పటిదాకా బాడీకి, ఆత్మకు ఆహారమిచ్చాం, మరి మన మేధస్సుకు పోషణెలా? ఇక్కడే మన తెలుగు సాహిత్య వారసత్వాన్ని భద్రపరచడం అనే కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ భద్రపరచడం లేదా ప్రిజర్వేషన్ అనే పాయింట్ తీసుకుంటే, ఇది కేవలం మన ఆరోగ్యానికే కాదు, మన అద్భుతమైన సంస్కృతికి కూడా అప్లై అవుతుంది. ఉదాహరణకు, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో భద్రపరిచిన కొన్ని ఆణిముత్యాల్లాంటి తెలుగు క్లాసిక్స్ చూద్దాం. ఇక్కడ గ అక్షరంతో మొదలయ్యే అద్భుతమైన రచనలున్నాయి. సమాజంలో చైతన్యం రగిలించిన గుర్రం జాషువా గారి గొప్ప సామాజిక పద్యకావ్యం గబ్బిలం. అలాగే మన వ్యవహారిక భాషా ఉద్యమానికి ప్రాణం పోసిన గిడుగు వెంకట రామమూర్తిగారి గద్య చింతామణి. ఇక భక్తిభావంతో పులకరింపచేసే బమ్మెర పోతనగారి భాగవత ఘట్టం గజేంద్ర మోక్షణం. ఇవన్నీ వింటుంటేనే ఒక తెలియని గర్వం కలుగుతోంది కదా. ఇలాంటి కాలాతీతమైన గ్రంథాలు ఎప్పటికీ మన మేధస్సుకు అత్యుత్తమమైన పోషణను అందిస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ చూశాక మనకు అర్థమయ్యే ఒక ప్రధానమైన కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే, మన శరీరాన్ని ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహార నియమాలను ఫాలో అవ్వడం ఎంత ముఖ్యమో, ఒక సమాజంగా మన సాంస్కృతిక, మేధోపరమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి గ్రంథాలను డిజిటల్ లైబ్రరీలో భద్రపరచుకోవడం కూడా అంతే ముఖ్యం.
సంపూర్ణ పోషణ అంటే కేవలం కడుపు నిండా తినడం మాత్రమే కాదు కదా, మన దేహాన్ని పోషించాలి, మన ఆత్మను గౌరవించాలి, అలాగే మన మనసును ఎప్పుడూ ఇలాంటి గొప్ప విషయాలతో మేల్కొల్పుతూ ఉండాలి. ఇక ఈనాటి విశ్లేషణ ముగించే ముందు ఒకసారి లోతుగా ఆలోచిద్దాం. ఆధునిక యుగంలో మనం మరింత ఆరోగ్యంగా, సాంస్కృతికంగా ముందుకు దూసుకుపోవాలి అంటే మన పాత మూలాల వైపు, ఆ ప్రాచీన గ్రంథాలు, మన సాంప్రదాయిక పద్ధతుల వైపు తిరిగి చూడటమే అసలైన అంతిమ పరిష్కారమా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. మన పూర్వీకులు అందించిన ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన రోజువారీ మోడర్న్ లైఫ్ స్టైల్కు ఎంతవరకు అన్వయించుకోగలం అన్నదే ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. Or simply move your dinner 3 hours earlier.